Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 28th September 2021. Let's have the first one. Which of the following has successfully flight tested Akash Prime missile? ఎవరు టెస్టిఫై చేశారండి? దాట్ ఈజ్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఆర్డిఓ అన్నటువంటిది ఇట్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళ ఆధ్వర్యంలోకి వస్తుందండి. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారండి అని అంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు దీనికి చైర్ ఆర్ డైరెక్టర్గా డిఆర్డిఓకి సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఆకాష్ ప్రైమ్ మిసైల్ అన్నటువంటిది ఏంటి అని అంటే మనకి మిసైల్స్ అన్నవి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. ఇట్లా మిసైల్స్లో కూడా వెరైటీ ఆఫ్ మిసైల్స్ ఉంటాయండి. అయితే ఈ మిసైల్ వచ్చేసి ఏంటి అని అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండి. అంటే అర్లియరే ఆకాష్ మిసైల్ని తయారు చేశారు. కాకపోతే రీసెంట్గా దీంట్లో తీసుకొచ్చినటువంటి రీసెంట్ మోడిఫికేషన్ ఏంటండి అని అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఈ టెక్నాలజీని దీంట్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అన్న టెక్నాలజీ దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే యాక్యురేట్గా ఎంత డిస్టెన్స్లో మనకి ఎనిమీ ఫ్లైట్ ఉన్నప్పటికీ కూడా యాక్యురేట్గా మనం వాటిని స్పాట్ చేసి మనం క్రాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా లభిస్తుంది. ఆ యాక్యురసీ అన్నది దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా అండ్ దీనిని ఎక్కడి నుంచి టెస్టిఫై చేశారండి అని అంటే ఒడిషా ప్రాంతం నుంచి దీన్ని టెస్టిఫై చేశారు. అండ్ సక్సెస్ఫుల్గా ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని దానిని ధ్వంసం చేసేటువంటి ప్రక్రియలో దీనిని ఇంక్లూడ్ చేశారండి. దాంట్లో భాగంగానే రీసెంట్గా సక్సెస్ఫుల్గా దీన్ని టెస్టిఫై చేసి అంటే ఎనిమి దాంట్లో అన్మాన్డ్ అంటే ఏంటండి మనుషులు ఎవరూ లేకుండా ఎయిర్ క్రాఫ్ట్ని ప్రయోగించారు. దాంట్లో ఇది సక్సెస్ఫుల్గా ఆకాశ ప్రైమ్ మిసైల్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా దాన్ని ధ్వంసం చేయడంలో విజయాన్ని సాధించింది. ఆ విధంగా ఆకాశ్ ప్రైమ్ మిసైల్ అనేటువంటిది డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసి వీళ్ళ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ కూడా అయిపోయింది. ఏ రీజియన్ నుంచి అండి అని అంటే ఫ్రమ్ ద రీజియన్ ఒడిషా. మరి ఆప్షన్స్ విషయానికి వస్తే బార్క్ అనేటువంటిది ఏంటండి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇనీషియల్గా ఇది అటామిక్ ఎనర్జీ ఎఫిషియన్సీ ట్రాంబే ఈ పేరుతో ఉండేదండి. ఎప్పుడైతే హోమీ జహంగీర్ బాబా గారు ఆయన చనిపోయారో దాని తర్వాత నుంచి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా దీన్ని రీనేమ్ చేశారు. ఆ విధంగా దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయండి ప్రస్తుతం అని అంటే బాంబేలో దీని యొక్క హెడ్ ఆఫీస్ అన్నది ఉంది. అండ్ బార్క్ యొక్క చైర్పర్సన్గా ప్రస్తుతం ఎవరు సర్వ్ చేస్తున్నారండి అని అంటే అజిత్ కుమార్ మోహంతి గారు దీనికి ఈ బార్క్ అన్నటువంటి దానికి చైర్పర్సన్గా సర్వ్ చేస్తున్నారు. హోమీ జహంగీర్ బాబా గారినే ఫాదర్ ఆఫ్ ఈ అటామిక్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి హోమీ జహంగీర్ బాబా గారికి ఉన్నటువంటి ఇంకొక పేరు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వచ్చేసి రీసెంట్గా మనందరికీ తెలుసు అర్లియర్ అంటే ఈ ఇయర్ ఎండింగ్కి వుడెన్ శాటిలైట్ని మొట్టమొదటి వుడెన్ శాటిలైట్ అంటే ఒక శాటిలైట్ని వుడ్తో తయారు చేసి లాంచ్ చేయాలి అన్నటువంటి ప్రక్రియకి పాల్పడింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. అదేవిధంగా ఇస్రో విషయానికి వచ్చేసరికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీన్ని 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి అని అంటే బెంగళూరు, కర్ణాటకలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. దీనికి ఫౌండింగ్ ఫాదర్ ఎవరండి అని అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు దీనిని ఫౌండ్ చేసినటువంటి వ్యక్తి. అందుకోసం అని చెప్పేసి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా విక్రమ్ సారాభాయ్ గారికి పేరు. ప్రస్తుతం ఇస్రోకి చైర్పర్సన్గా ఎవరు ఉన్నారండి డాక్టర్ కె శివన్ గారు ఇస్రోకి చైర్పర్సన్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈయన్నే రాకెట్ మ్యాన్ అని కూడా డాక్టర్ కె శివన్ గారికి ఉన్నటువంటి పేరు. నాసా అంటే మీ అందరికీ తెలిసింది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్కి చెందినటువంటి స్పేస్. మన భారతదేశానికి ఇస్రో ఏ విధంగా అయితే ఉందో నాసా అన్నటువంటిది యుఎస్ వాళ్ళ యొక్క స్పేస్ ఏజెన్సీ, రైట్. నెక్స్ట్ వన్, ది వరల్డ్ రేబీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ September 28 ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటేనండి ఫ్యాక్ట్స్ నాట్ ఫియర్. దిస్ ఈజ్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్ 2021 దీని యొక్క థీమ్. అండ్ ఈ వరల్డ్ రేబీస్ డే అన్నటువంటిది దేని సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటారండి అని అంటే
ఫ్రెంచ్ కెమిస్ట్ అండ్ బయాలజిస్ట్ అయినటువంటి లూయి పాస్చర్. ఈయన ఈ వ్యాక్సిన్‌ని రేబీస్‌కి వ్యాక్సిన్‌ని కనుగొంటారండి. ఆయన డెత్ యానివర్సరీ సందర్భంగా కూడా దీనిని ఆయన యొక్క డెత్ యానివర్సరీ అయినటువంటి సెప్టెంబర్ 28 దానిని కూడా కమెమరేట్ చేసుకుంటూ దీనిని అబ్జర్వ్ చేస్తారు. ఈ వరల్డ్ రేబీస్ డే. రేబీస్ అన్నటువంటిది ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అండి? దేనివల్ల సంభవిస్తుంది? వైరలా, బ్యాక్టీరియలా, ఫంగలా, ప్రోటోజోవన్ డిసీజా అనంటే రేబీస్ అన్నటువంటిది వైరల్ డిసీజ్. వైరస్ వల్ల స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజ్. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఇట్ ఈజ్ జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే ఏంటండి? యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్‌కి స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజ్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటేనండి హైడ్రోఫోబియా. ఎవరికైతే రేబీస్ అన్నటువంటిది సంక్రమిస్తుందో హ్యూమన్ బీయింగ్స్‌లో హైడ్రోఫోబియా అన్నటువంటిది ఉంటుంది. అంటే ఏంటి అనంటే వాటర్‌ని చూసినప్పుడు జనరల్‌గా వాళ్ళు డాగ్స్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తాయో అంటే టంగ్ బయటికి పెట్టేసి, అదే విధంగా హ్యూమన్ బీయింగ్స్ కూడా రేబీస్ సంక్రమించినటువంటి వ్యక్తులు వాళ్ళకి వాటర్ అంటే భయం, ఫోబియా అన్నటువంటిది జనరేట్ అవుతుంది. మీకు ఎగ్జామినేషన్‌లో హైడ్రోఫోబియా కెన్ బి సీన్ ఇన్ ద పేషెంట్స్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ అనంటే ఇట్ ఈజ్ రేబీస్ అండి. హైడ్రోఫోబియా అన్నటువంటిది ప్రధానమైనటువంటి లక్షణంగా ఉంటుంది. వేరే ఆప్షన్స్ విషయానికొస్తే సెప్టెంబర్ 11th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ ఫారెస్ట్ మార్టీర్స్ డే. దట్ ఈస్ ఆన్ సెప్టెంబర్ 11th. అదేవిధంగా సెప్టెంబర్ 16th వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ అండి? వరల్డ్ ఓజోన్ డే. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 16th. సెప్టెంబర్ 18th వచ్చేసి వరల్డ్ బ్యాంబూ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 18th. అండ్ సెప్టెంబర్ 22nd వచ్చేసి దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటండి? వరల్డ్ రైనో డే. ఇంకొకటి వరల్డ్ రోజ్ డే. World Rhino Day and World Rose Day is observed on September 22nd. Clear? These are several other important things that are celebrated in the month of September. Right, next one. Judima from the Dimasa Hasao district of which state has received the GI tag recently? What is that state andi? Assam. Assam ki chief minister ga Assam yokka capital vachesi entandi? దట్ ఈజ్ డిస్పూర్. అస్సాం యొక్క క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్. అండ్ అర్లియర్ కూడా మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నామండి. జిఐ ట్యాగ్ అన్నటువంటిది జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది పర్టికులర్గా కొన్ని ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ అయినా, కల్టివేటెడ్ క్రాప్ అయినా, అదేవిధంగా ఈ స్పిరిట్స్ అండ్ వైన్స్ అయినా వీటికి సంబంధించి ఒక పర్టికులర్ ఏరియాలో యునీక్ అయితే అట్లాంటి వాటన్నిటికీ కూడా జిఐ ట్యాగ్ జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది ఇస్తారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారండి అనంటే సిన్స్ 15th సెప్టెంబర్ 2003 అప్పటి నుంచి దీనిని ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఈ విభాగంలో కూడా జిఐ ట్యాగ్ అన్నటువంటిది వస్తుంది. అదేవిధంగా సెప్టెంబర్ 2003 నుంచి స్టార్ట్ చేశారు కదండి. 2004వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ వన్ డార్జిలింగ్ టీ అన్నటువంటి దానికి ఫస్ట్ జిఐ ట్యాగ్ భారతదేశం నుంచి మొట్టమొదట జిఐ ట్యాగ్ లభించినటువంటి ప్రోడక్ట్ ఏదండి అంటే డార్జిలింగ్ టీ. ఒక కల్టివేటెడ్ క్రాప్కి జిఐ ట్యాగ్ అనేది లభించింది. అదేవిధంగా ఎక్కువ జిఐ ట్యాగ్స్ లభించినటువంటి ఎక్కువ జిఐ ప్రొడక్ట్స్ కలిగినటువంటి స్టేట్ ఏదండి అనంటే కర్ణాటక. 40+ జిఐ ప్రొడక్ట్స్ కలిగినటువంటి స్టేట్ ఏదండి అనంటే దట్ ఈస్ కర్ణాటక. ఇక్కడ జుడిమా అన్నటువంటిది ఏంటి అనంటే దిమాసా అన్నది ఒక ట్రైబ్ అండి. అస్సాంకి చెందినటువంటి ట్రైబ్. వీళ్ళు దేని నుంచి తయారు చేస్తారండి అనంటే బోరా అన్నటువంటి ఒక రైస్ వెరైటీ. గ్లూటెన్ రైస్ ఉంటుందండి బోరా అన్నటువంటిది. గ్లూటెన్ రైస్. ఈ గ్లూటెన్ రైస్ నుంచి దీనిని తయారు చేస్తారు. ఇది మాత్రమే కాదండి, అండ్ ఇంకా ఒక ట్రీ యొక్క బార్క్ బెరడు నుంచి కూడా దీనిని తయారు చేస్తారు. పర్టికులర్గా ఆ ప్రాంతానికి ఇది యూనిక్ కాబట్టి రీసెంట్గా దీనికి జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఇది మాత్రమే కాదండి, అస్సాంకి చెందినటువంటి మూగా సిల్క్ దీనికి కూడా జిఐ ట్యాగ్ అన్నది లభించింది అర్లియర్. అండ్ ఇంకా తేజ్పూర్ లిచ్చి, అస్సాంకి చెందినటువంటి తేజ్పూర్ లిచ్చి
నుంచి దీనికి కూడా జిఐ ట్యాగ్ అన్నది కలదు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికొస్తే రీసెంట్‌గా మణిపూర్‌కి చెందినటువంటి నేను ఇదివరకు కూడా చెప్పానండి. మణిపూర్‌కి చెందినటువంటి చాక్ హ్యావ్ దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ రైస్ అండి. దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ రీసెంట్‌గా అయితే 2 ప్రొడక్ట్స్‌కి మణిపూర్ నుంచి జిఐ ట్యాగ్ లభించాయి. అవేంటండి అనంటే ఒకటి ఆరెంజెస్, ఇంకొకటి చిల్లీస్. వీటికి జిఐ ట్యాగ్ లభించింది మణిపూర్ నుంచి. అదేవిధంగా మణిపూర్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? థాట్ ఈజ్ ఇంఫాల్. అండ్ నాగాలాండ్ దీని యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? కోహిమా. అండ్ నాగాలాండ్ నుంచి అయితే నిన్ననే మనం చెప్పుకున్నామండి స్వీట్ క్యూకుంబర్. స్వీట్ క్యూకుంబర్ దానికి రీసెంట్‌గా జిఐ ట్యాగ్ అన్నది లభించింది. దీనితో పాటుగా అర్లియర్ టొమాటోస్ వెరైటీ ఆఫ్ టొమాటోస్ దీనికి లభించింది. అండ్ చిల్లీ వెరైటీ కూడా నాగాలాండ్‌కి చెందినటువంటి టొమాటోస్ చిల్లీ వెరైటీ అండ్ రీసెంట్‌గా స్వీట్ క్యూకుంబర్ దీనికి జిఐ ట్యాగ్ అనేది లభించింది. అదేవిధంగా దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌కైతే చాలానే జిఐ ప్రొడక్ట్స్ లభించాయండి. దాంట్లో తిరుపతి లడ్డు, బందర్ లడ్డు, అదేవిధంగా ఆహ్, ఈ కొండపల్లి బొమ్మలు, ఈ టాయ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ కొండపల్లి బొమ్మలు ఇవి మాత్రమే కాదండి. ఆర్టిజన్స్ విషయానికొచ్చేసరికి కలంకారీ, ఈ కలంకారీ వర్క్ దీనికి కూడా జిఐ ట్యాగ్ అన్నటువంటిది లభించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. అదేవిధంగా త్రిపుర విషయానికొచ్చేసరికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. అండ్ నాగాలాండ్, త్రిపుర దీంతో పాటుగా బీహార్ లో దేనికొచ్చాయండి అనంటే షాహీ లిచ్చీ అన్నటువంటి దానికి బీహార్ నుంచి జిఐ ట్యాగ్ లభించిందండి. దీనితో పాటుగా మధుబని పెయింటింగ్స్, బీహార్‌కి చెందినటువంటి మధుబని పెయింటింగ్స్ దీనికి కూడా జిఐ ట్యాగ్ అన్నది లభించింది. ఈ విధంగా డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి జిఐ ట్యాగ్స్ అన్నవి లభించాయి. రైట్, నెక్స్ట్ వన్. హౌ మెనీ మెడల్స్ ఇండియా వన్ అట్ 2021 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్ హెల్డ్ ఇన్ యాక్టన్ యూఎస్ఏ? ఎన్నొచ్చాయండి టోటల్‌గా? 3 మెడల్స్ లభించాయి. బేసిక్‌లీ దీంట్లో 3 కేటగిరీస్‌లో ఈ యాక్టివిటీస్ అనేవి జరిగాయండి. అవొచ్చేసి ఏంటంటేనండి, కాంపౌండ్ ఇండివిడ్యువల్ కేటగిరీ ఒకటి, ఇంకొకటి కాంపౌండ్ టీమ్ కేటగిరీ, ఇంకొకటి ఏంటి అనంటే కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కేటగిరీ. ఈ 3 విభాగాల్లో కూడా 3 బ్రాంజ్ మెడల్స్‌ని మన భారతదేశానికి చెందినటువంటి, అది కూడా ఎస్పెషల్లీ విజయవాడకి చెందినటువంటి జ్యోతి సురేఖ గారికి బ్రాంజ్ మెడల్ అన్నటువంటిది లభించింది. అంటే ఇండివిడ్యువల్స్‌లో జ్యోతి సురేఖ గారికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. అదేవిధంగా దీంట్లో ఈవిడతో పాటు ఇంకొక మహిళకి కూడా బ్రాంజ్ మెడల్ లభించింది. అండ్ మిక్స్డ్ దాంట్లో అంటే మేల్, ఫీమేల్ ఇద్దరు కలిసి ఆడేటువంటి మిక్స్డ్ టీమ్ దాంట్లో కూడా జ్యోతి సురేఖ గారు ఉన్నారు. ఆ విధంగా జ్యోతి సురేఖ గారు షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఇండివిడ్యువల్ టు వన్ 3 బ్రాంజ్ మెడల్స్ ఇన్ అ సింగిల్ ఈవెంట్. అది కూడా యాక్టన్ యూఎస్ఏలో రీసెంట్‌గా 3 బ్రాంజ్ మెడల్స్‌ని ఒకటే ఈవెంట్‌లో 3 బ్రాంజ్ మెడల్స్, 3 కేటగిరీస్ 3 బ్రాంజ్ మెడల్స్ గెలిచినటువంటి ఘనత ఎవరికి దక్కిందండి అంటే జ్యోతి సురేఖ గారు ఫ్రమ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ ద సిటీ విజయవాడ. 3 మెడల్స్ అన్నవి లభించాయి. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Who among the following has been named as global brand ambassador of MasterCard? Who is he? Magnus కార్ల్సన్. ఈయన నార్వేకి చెందినటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్ అండి. అర్లియర్ మన విశ్వనాథన్ ఆనంద్ గారితో కూడా ఈయన గ్రాండ్ మాస్టర్ టైటిల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి మ్యాగ్నస్ కార్ల్సన్. అండ్ వరల్డ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని కూడా చాలాసార్లు సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి. నార్వే క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ ఆస్లో అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. అయితే ఈ మాస్టర్ కార్డ్ అన్నటువంటిది ఏంటి అనంటే ఫినాన్షియల్ కంపెనీ అండి, యుఎస్ బేస్డ్ ఫినాన్షియల్ కంపెనీ. దీనికి రీసెంట్‌గా బ్రాండ్ అంబాసిడర్‌గా ఈయన్ని మ్యాగ్నస్ కార్ల్సన్ గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే క్రిస్టియానో రొనాల్డో పోర్చుగీస్ ఫుట్బాలర్ అండి. పోర్చుగల్‌కి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. అండ్ క్రిస్టియానో రొనాల్డో విషయానికి వచ్చేసరికి ఆయన
ఈ మన సోషల్ మీడియా అది ఫేస్‌బుక్ కావచ్చు, ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. మేజర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగినటువంటి వ్యక్తిగా కూడా రికార్డ్ సాధించినటువంటి వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో గారు. పోర్చుగల్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమున్నాయండి? దోస్ ఆర్ లిస్బన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. క్రిస్టియానో రొనాల్డో గారు కూడా వివిధ బ్రాండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అదేవిధంగా లియోనల్ మెస్సీ గారు హీ ఈజ్ ఆల్సో ఫుట్బాల్ ప్లేయర్. అర్జెంటీనాకి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ అండి లియోనల్ మెస్సీ. అర్జెంటీనా క్యాపిటల్ అండ్ కరెన్సీ బ్యూనస్ ఎయిర్స్ అండ్ ద కరెన్సీ ఈజ్ అర్జెంటీన్ పీసో. దోస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అర్లియర్ అంటే మన మాగ్నస్ కార్ల్సన్ గారి కంటే ముందు లియోనల్ మెస్సీ గారు అండ్ నవోమి ఒసాకా జపాన్‌కి చెందినటువంటి నవోమి ఒసాకా టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి నవోమి ఒసాకా, లియోనల్ మెస్సీ వీళ్ళందరూ కూడా ఇదివరకు మాస్టర్ కార్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా సర్వ్ చేసినటువంటి వ్యక్తులు. నవోమి ఒసాకా ఫ్రమ్ జపాన్. జపాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ మీ అందరికీ తెలుసు కదండీ! టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ యెన్. అదేవిధంగా విశ్వనాథన్ ఆనంద్ గారైతే మన భారతదేశానికి చెందినటువంటి గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ని సొంతం 5 సార్లు గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి చెస్‌లో విశ్వనాథన్ ఆనంద్ గారు. ఈయన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వైల్డ్ ఫండ్ ఇండియా దీంట్లో ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్ గారు. నీరజ్ చోప్రా గారు హీ ఈజ్ ఆల్సో ఇండియన్ అండ్ నీరజ్ చోప్రా గారు రీసెంట్‌గా జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్‌లో ఈయనకి గోల్డ్ మెడల్ అనేది లభించింది. జావెలిన్ త్రోలో మనందరికీ తెలిసిందే. అయితే దాని తర్వాత టాటా ఏఐఏ లైఫ్ ఇన్స్యూరెన్స్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అండ్ ఆర్‌బీఐ వచ్చేసి బ్యాంక్‌లో జరిగేటువంటి ఫ్రాడ్స్ వాటి గురించినటువంటి అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి నీరజ్ చోప్రా గారిని అపాయింట్ చేశారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ హాస్ బీన్ లాంచ్డ్ బై హర్దీప్ సింగ్ పూరి? ఎన్నో ఎడిషన్‌ని లాంచ్ చేశారండి హర్దీప్ సింగ్ పూరి గారు? 7th ఎడిషన్‌ని లాంచ్ చేశారు. ఈ 7th ఎడిషన్ బేసిక్‌లీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తారండి. ఈ అవార్డ్స్ అనేవి దేంట్లో భాగంగా ఇస్తారనంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ దీంట్లో భాగంగానే ఇట్ కమ్స్ అండర్ స్వచ్ఛ భారత్ అభియాన్. స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ కేటగిరీ. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి ఈ స్కీమ్‌ని? 2nd అక్టోబర్ 2014. అది ఎప్పుడండి అనంటే మన మహాత్మా గాంధీ గారి యొక్క 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అది మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగానే స్వచ్ఛ సర్వేక్షణ్ అన్నటువంటి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటండి అనంటే కేవలం సిటీస్‌కి మాత్రమే ఇనీషియల్‌గా అయితే సిటీస్ మన భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ ఏవైతే శానిటేషన్‌ని, హైజీన్‌ని అదేవిధంగా ఈ వేస్టేజ్ డిస్పోజల్‌ని అండ్ ఓపెన్ డెఫికేషన్ సిస్టమ్‌ని వీటన్నిటిని కూడా అవాయిడ్ చేస్తూ, ఎరాడికేట్ చేస్తూ ఏవైతే క్లెన్లీనెస్‌ని మెయింటైన్ చేస్తాయో పర్టిక్యులర్‌గా సిటీస్‌కి అవార్డ్స్‌ని ప్రెజెంట్ చేసేవారు. అయితే రీసెంట్‌గా ఈ 7th ఎడిషన్‌లో భాగంగా డిస్ట్రిక్ట్స్‌కి కూడా అంటే క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్స్‌కి కూడా అవార్డ్స్‌ని ప్రెజెంట్ చేస్తామని అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా ఏర్పాటు చేసినటువంటి కొత్త విషయం ఏంటండి అనంటే డిస్ట్రిక్ట్స్‌ని కూడా యాడ్ చేయడం. ఇప్పటి వరకు సిటీస్‌లో ఎక్కువ సార్లు క్లీనెస్ట్ సిటీ ఈ అవార్డ్‌ని గెలుచుకున్నటువంటి సిటీ ఏదండి? మధ్యప్రదేశ్‌కి చెందినటువంటి ఇండోర్ క్లీనెస్ట్ సిటీ. రీసెంట్‌గానే క్లీనెస్ట్ వాటర్ సిటీగా కూడా ఇండోర్‌కి అవార్డ్ అనేది లభించింది. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ద 34th డైరెక్టర్ ఆఫ్ ఎన్‌సీసీ? ఎవరిని అపాయింట్ చేశారండి? గుర్బీర్పాల్ సింగ్ గారు. ఈయన్ని రీసెంట్‌గా ఎన్‌సీసీ అంటే ఏంటండి? నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వీళ్ళకి ఈ ఎన్‌సీసీ ఈ విభాగానికి రీసెంట్‌గా డైరెక్టర్ జనరల్‌గా ఈయన్ని అపాయింట్ చేశారు. బేసిక్‌లీ ఎన్‌సీసీ యొక్క ప్రాధాన్యత ఏంటండి అనంటే స్కూల్ లెవెల్‌లో కానీ, కాలేజ్ లెవెల్‌లో కానీ ఎన్‌సీసీ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళు కావాల్సుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 ఉన్నాయో ఆ 3 విభాగాలకి సంబంధించి అంటే మినీ ట్రైలేటరల్ సర్వీసెస్‌గా కూడా మనం దీన్ని పేర్కొనొచ్చు. అంటే దాంట్లో మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ
చేస్తారు కదా! వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి అనంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు, సడన్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, లేదనంటే ఏదైనా చుట్టుపక్కల క్లెన్లీనెస్ యాక్టివిటీస్ ఇట్లాంటివి చేపట్టాలని అన్నప్పుడు ఈ ఎన్‌సీసీ క్యాండిడేట్స్ అన్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనమాట. దట్ ఈస్ ద థింగ్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డే వీళ్ళ యొక్క డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఆహ్, ప్రతి ఫోర్త్ సండే ఫోర్త్ సండే ఆఫ్ నవంబర్‌లో ఫోర్త్ సండేన దీనిని సెలబ్రేట్ చేస్తారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డే వచ్చేసి ప్రతి ఇయర్ కూడా నవంబర్ ఫోర్త్ సండే దీనిని సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎన్‌సీసీ డే. వేరే ఆప్షన్స్ విషయానికొస్తే ఎంఎం నరవాణే గారు, మనోజ్ ముకుంద్ నరవాణే గారు, ఈయన హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ఆర్మీ చీఫ్గా ఈయన సర్వ్ చేస్తున్నారండి. ఆర్మీ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఎర్లియర్ కూడా నేను చెప్పాను, January 15th వచ్చేసి ఆర్మీ డే సెలబ్రేట్ చేస్తాం. అండ్ కరంబీర్ సింగ్ గారు వచ్చేసి దేనికి అంటే అడ్మైరల్ కరంబీర్ సింగ్ గారు నావీ చీఫ్గా ఈయన సర్వ్ చేస్తున్నారు. అండ్ నావీ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి అని అంటే దట్ ఈజ్ ఆన్ December 4th. అదేవిధంగా విఆర్ చౌదరి గారు వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ చీఫ్గా రీసెంట్గా ఈయన ఆర్కేఎస్ భదౌరియా గారి ప్లేస్లో ఈయన ప్లేస్లో ఈయన September 30th రిటైర్ అయిపోతున్నారండి. నెక్స్ట్ October 1st నుంచి విఆర్ చౌదరి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఆయన సర్వ్ చేయనున్నారు. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ October 8th. అండ్ బిపిన్ రావత్ గారు ఈ 3 వింగ్స్కి హెడ్గా చీఫ్గా ఒక పర్సన్ ఉంటారండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నటువంటిది. దీని గురించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇదివరకు ప్రస్తావన తీసుకొని వచ్చారు. 2019లో ఈ సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పోస్ట్ని సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బిపిన్ రావత్ గారు సర్వ్ చేస్తున్నారు. ఈ 3 వింగ్స్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టడం కోసం పర్యవేక్షించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి బిపిన్ రావత్ గారు ఈయన్ని అపాయింట్ చేశారు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Union Law Minister Kiran Rijiju has inaugurated the country's first sports arbitration center of India in ఎక్కడ లాంచ్ చేశారండి? గుజరాత్. దీని యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? గాంధీనగర్. అండ్ దీనికి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? భూపేందర్ పటేల్ గారు దీనికి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా గుజరాత్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా మన భారతదేశంలో రీసెంట్గా జరిగినటువంటి యునెస్కో మీటింగ్లో కొన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని రికగ్నైజ్ చేశారండి. మన భారతదేశం నుంచి అయితే 2 సైట్స్ని రికగ్నైజ్ చేశారు. 39th సైట్గా అయితే తెలంగాణ పాలంపేట్కి చెందినటువంటి రామప్ప టెంపుల్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ లభించింది. అదేవిధంగా గుజరాత్కి చెందినటువంటి ధోలవీరా ఈ సైట్కి 40th వరల్డ్ హెరిటేజ్ సైట్గా. ఇప్పటి వరకు మన భారతదేశంలో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ సైట్స్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఉందండి అని అంటే 40 సైట్స్. 40th సైట్ వచ్చేసి ఏదండి అని అంటే దట్ ఈస్ ధోలవీరా ఆఫ్ గుజరాత్. అర్లియర్ కూడా గుజరాత్లో ఒక సైట్ రాణికి వావ్, ఈ స్టెప్ వెల్ అండి, రాణికి వావ్ అన్నటువంటి దానికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఉంది. అండ్ గుజరాత్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్, ఈ గిర్ నేషనల్ పార్క్ అన్నటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే మన భారతదేశంలో ఒకే ఒక్క ఈ నేషనల్ పార్క్లో ఏషియాటిక్ లయన్స్ ఉన్నాయండి. దట్ ఈజ్ ఎట్ గిర్ నేషనల్ పార్క్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్, గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ ఇప్పటికీ చాలా సార్లు ధ్వంసానికి గురైంది, డిస్ట్రక్ట్ చేశారు, మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ కూడా చేశారు. ఆ విధంగా వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి టెంపుల్ కూడా సోమనాథ్ టెంపుల్. దట్ ఈజ్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. అయితే ఇక్కడ ఈ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ అన్నటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ ద్వారా స్పోర్ట్స్ విభాగంలో జరిగేటువంటి సమస్యలు అంటే కొట్లాటలు, ఇట్లాంటి ఎలిగేషన్స్ ఏమన్నా వచ్చినా వాటన్నిటిని త్వరితగతిన రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ని కిరణ్ రిజిజు గారు రీసెంట్గా గుజరాత్లో దీనిని ఇనాగ్యురేట్ చేశారు. దట్ ఈస్ అ థింగ్. రైట్. నెక్స్ట్ వన్. Who has launched the Amrit Grand Challenge program titled Jan Care? ఎవరు లాంచ్ చేశారండి? డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. ఈయన వచ్చేసి మనకి పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ దీనికి
మినిస్టర్‌గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. అయితే ఈ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఏంటి అనంటే, మనం నెక్స్ట్ 2022లో మన భారతదేశం ఆగస్టు 15న 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నటువంటి సందర్భంగా, 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్‌ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా 75 వీక్స్ ముందే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్నటువంటి కాన్సెప్ట్‌ని 75 వీక్స్ ముందే దీన్ని లాంచ్ చేశారు. దీని ద్వారా వివిధ కార్యక్రమాల్ని లాంచ్ చేశారంటే దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్స్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటి అనంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, అదేవిధంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్‌కి చెందినటువంటి స్టార్టప్స్ టోటల్‌గా 75 స్టార్టప్స్‌ని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారండి. ఈ 75 స్టార్టప్స్‌ని ఐడెంటిఫై చేసి అంటే ఈ ఫీల్డ్స్‌లో ఏ స్టార్టప్స్ అయితే అభివృద్ధిని సాధిస్తున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెంటెనరీ సెలబ్రేషన్స్ అప్పటికి 25 ఇయర్స్‌లో వాటిని ఇంప్రూవ్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలి, సక్సెస్‌ఫుల్‌గా వాటిని నిలబెట్టాలి అన్నటువంటిదే ఈ మోటో జన్ కేర్ అన్నటువంటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ ఫర్ రాజ్యసభ రీసెంట్లీ? సెల్వ గణపతి, సర్బానంద సోనోవాల్, ఎల్ మురుగన్ వీళ్ళందరూ కూడా రీసెంట్‌గా రాజ్యసభకి ఎలక్ట్ అయినటువంటి వ్యక్తులండి. సెల్వ గణపతి గారు, ఎల్ మురుగన్, సర్బానంద సోనోవాల్ గారు వచ్చేసి అర్లియర్ అస్సాంకి చీఫ్ మినిస్టర్‌గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి అండి. సో, బేసిక్‌లీ ఇక్కడ రాజ్యసభకి ఎలక్ట్ అవ్వడం అంటే ఏంటంటేనండి, అర్లియర్ మనందరికీ తెలుసు జూలై మంత్‌లో క్యాబినెట్ రీషఫ్లింగ్ అనేది జరిగింది. ఆ క్యాబినెట్ రీషఫ్లింగ్‌లో భాగంగా కొంతమంది కొత్త ఫేసెస్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. కొంతమందిని ఒక మినిస్ట్రీ నుంచి ఇంకొక పోర్ట్‌ఫోలియోకి షిఫ్ట్ చేశారు. ఈ షిఫ్ట్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే. అయితే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోనే క్యాబినెట్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఎవరైతే మినిస్టర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఎంపీ అయి తీరాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఏంటండి? లోక్‌సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ఈ మూడిటిని కలిపితే మనం పార్లమెంట్ అని అంటాం. లోక్‌సభ కానీ, రాజ్యసభలో కానీ దేనిలో ఒక హౌస్‌లో మెంబర్ అయితేనే ఖచ్చితంగా వాళ్ళు మినిస్టర్‌గా ఉండగలరు. అంటే ఇనీషియల్‌గా మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మినిస్టర్స్‌గా ఆయన అపాయింట్ చేయొచ్చండి. అపాయింట్ చేసిన తర్వాత 6 మంత్స్ టైమ్ పీరియడ్ లోపు వితిన్ 6 మంత్స్ వాళ్ళు ఏదో ఒక లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా వాళ్ళు సక్సెస్‌ని సాధించాలి. లేదు అనంటే మాత్రం వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ స్టేట్స్ విషయంలో కూడా అంతే కదండీ. ఎవరైనా చీఫ్ మినిస్టర్‌గా అయ్యారనుకోండి. చీఫ్ మినిస్టర్‌గా అయితే వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే పర్సన్ చీఫ్ మినిస్టర్ అవ్వాలి. ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని అవ్వని పర్సన్ సీఎంగా ఎన్నికయ్యారు అనంటే వాళ్ళు 6 మంత్స్ టైమ్ స్పాన్‌లో ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ అవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క పదవి అన్నది కొనసాగించడానికి ఉంటుంది. రీసెంట్‌గా జరిగినటువంటి ఎలక్షన్స్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారు. ఆవిడ చీఫ్ మినిస్టర్‌గా ఎన్నికయ్యారు. కాకపోతే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఆవిడ ఎన్నిక అవ్వలేదు. అయితే ఈ 6 మంత్స్ టైమ్ స్పాన్‌లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవ్వాలంటే మళ్ళీ బైపోల్. ఇక్కడ జస్ట్ లైక్ ఎంపీస్ అవ్వాలంటే బైపోల్ కండక్ట్ చేయాలి. ఇదంతా పెద్ద తతంగం కాబట్టి ఎమ్మెల్సీ ఇండైరెక్ట్‌గా ఎలక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇండైరెక్ట్‌గా ఎలక్ట్ చేసుకుంటారండి. రాజ్యసభ అయితే ఇండైరెక్ట్‌గా ఎలక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ రాజ్యసభ, లోక్‌సభ డిఫరెన్స్ చెప్తాను మీకు ఈజీగా అర్థమైపోతుంది. రాజ్యసభని అప్పర్ హౌస్ అంటాం. లోక్‌సభని లోయర్ హౌస్ అని అంటాం. అయితే రాజ్యసభలో ఉండేటువంటి మెంబర్స్ యొక్క టెన్యూర్ ఎంతండి అనంటే 6 ఇయర్స్. లోక్‌సభ యొక్క మెంబర్స్ టెన్యూర్ ఎంతండి అనంటే 5 ఇయర్స్. మినిమమ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఎంతండి అనంటే రాజ్యసభలో 30 ఇయర్స్ అండ్ లోక్‌సభలో 25 ఇయర్స్ అండి. అయితే లోక్‌సభ అన్నది మీకు ఎగ్జామినేషన్‌లో ఏ హౌస్ డిజాల్వ్ అవ్వగలదు అనంటే దట్ ఈజ్ లోక్‌సభ మాత్రమే డిజాల్వ్ అవుతుందండి. రాజ్యసభ అన్నది డిజాల్వ్ అవ్వదు. ఎందుకనంటే ఈ 6 మంత్స్ టైమ్ పీరియడ్‌లో 6 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో ప్రతి 2 ఇయర్స్‌కి ఒకసారి 1/3 ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఏమవుతూ ఉంటారంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్లేస్‌లో కొత్త వాళ్ళని రీప్లేస్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా రీప్లేస్ అవుతూ ఉంటుంది. ఆ సైకిల్ అన్నది
కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది తప్ప డిజాల్వ్ అన్నది అవ్వదు. లోక్సభ మాత్రం డిజాల్వ్ అయిపోతుంది, కానీ రాజ్యసభ డిజాల్వ్ అవ్వదు. అండ్ ఎలక్షన్స్ కూడా లోక్సభలో డైరెక్ట్గా వీళ్ళని మనం ఎలక్ట్ చేసుకుంటాం. వేరాజ్ రాజ్యసభ విషయంలో అయితే ఇండైరెక్ట్గానే ఎలక్ట్ చేసుకుంటాం. కాబట్టి లోక్సభ ఎంపీ అవ్వడం కంటే రాజ్యసభ ఎంపీ అవ్వడం 6 monthsలో చాలా సులువైనటువంటి పని. ఎందుకంటే లోక్సభకి ఎన్నిక అవ్వాలంటే మళ్ళీ బైపోల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఇదంతా పెద్ద తతంగం. రాజ్యసభ అయితే వాళ్ళలో వాళ్ళే, అంటే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ వాళ్ళే ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు. కాబట్టి 6 monthsలో ఎన్నిక అవ్వడం వెరీ ఈజీ. సర్బానంద్ సోనోవాల్ గారు వచ్చేసి ఈయనకి వచ్చినటువంటి మినిస్ట్రీ ఏంటండి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్. ఈ మినిస్ట్రీగా ఈయనకి పదవినిచ్చారు. అదేవిధంగా ఆయుష్ మినిస్ట్రీ పదవిని కూడా సర్బానంద్ సోనోవాల్ గారికి ఇచ్చారు. అండ్ సెల్వ గణపతి, ఎల్ మురుగన్ వీళ్ళకి కూడా వేరియస్ పోర్ట్ఫోలియోస్ని అందించారు. ఆ విధంగా రాజ్యసభకి వాళ్ళు యూనియన్ మినిస్టర్ అయిన తర్వాత రాజ్యసభకి మెంబర్ అయితేనే ఖచ్చితంగా 6 months లోపు, అప్పుడు మాత్రమే ఎంపీ అయితే మాత్రమే వాళ్ళు మినిస్టర్గా కొనసాగడానికి ఉంటుంది. అలా కాని పక్షాన వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ దిస్, రైట్? క్లియర్ కదండి? ఓకే, వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. Until then, be fit, be consistent, and thank you.